హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే అసలు విషయం ఏంటి అనేది కృష్ణకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలా తెలిసింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిన్న కృష్ణ హాస్పిటల్కి వస్తుంది కదా, హాస్పిటల్కి వచ్చిన తర్వాత తనకు పరిమళ డాక్టర్ అమెరికా వెళ్ళిపోయింది అనే విషయం తెలిసింది. పరిమళ డాక్టర్ని అడిగే విషయం తెలుసుకుందాం అనుకున్నా, కానీ డాక్టర్ వెళ్ళిపోయింది. అయ్యో ఎట్లా ఇప్పుడు, సరే నేను ఏసీపీ సార్ని అడిగే విషయం తెలుసుకుందాము అని ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో కృష్ణకి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. అది చూసి అక్కడ ఉన్న నర్సులు, మిగతా ఇతర పేషెంట్స్ అందరూ కలిసి కృష్ణని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రూమ్లోకి తీసుకెళ్ళండి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు కదా ఆమె దగ్గరికి తీసుకెళ్ళండి కృష్ణ చెప్పడంతో ఓకే అని కృష్ణ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ కడుపుల నొప్పి ఎందుకు వచ్చింది అనేది కృష్ణకి అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు మురారిని అడుగుతూ ఉంటారు, కృష్ణ ఎక్కడికి వెళ్ళిందిరా, చెప్పకుండా వెళ్ళిపోయింది, నీకు ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు. ఏమో అమ్మ తెలియదు అని, ఏమో మేబీ గుడికి వెళ్ళి ఉండొచ్చు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేంట్రా అలా అంటావు, నీకేమీ సంబంధం లేనట్టు, గుడికి వెళ్ళిందా లేకపోతే ఎక్కడికి వెళ్ళింది, గుడికి వెళ్తానని మార్నింగ్ అందమ్మా ఎల్లుండి, అలా ఒంటరిగా ఎలా పంపించావు కదా, అదే తనకి హెల్త్ బాగాలేదు కదా, నువ్వు కూడా తోడు వెళ్ళి ఉండాల్సింది కదా, ఎందుకు అలా చేసావు అని రేవతి గారు మురారిని అరుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను వెళ్దాం అనుకున్నా, కానీ దేవుడికి తను ఏదో పర్సనల్గా మొక్కుందంట, తను పర్సనల్గా ఏదో చెప్పుకోవాలంటే అందుకే ఒక్కటే వెళ్తానందాం. పర్సనల్గా దేవుడు చెప్పుకునేది ఏముంటుందా, అయినా కృష్ణ ఏదో తింగరది ఏదో వాగితే నువ్వెలా నమ్మావు, పర్సనల్గా దేవుడికి ఎవరైనా ఏమైనా చెప్పుకుంటారు, నువ్వు కూడా వెంట వెళ్ళాల్సింది, తప్పు చేసావు మురారి అని రేవతి మురారిని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే మురారి తన రూమ్లోకి వస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఇక వెంటనే నర్స్ అయితే ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు, అసలు ఇంటికి వస్తున్నారా లేదా, ఎక్కడున్నారు, బయలుదేరారా లేదా, అసలు ఏమైంది మేడం ఏంటని అడిగితే కృష్ణకి ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్లో ఉంది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్తారు. అవునా, ఈ విషయం నాకు తెలియదే అని వెంటనే మురారికి హడావుడిగా వచ్చి చూస్తూ ఉంటాను. నేను వెంటనే బయలుదేరుతున్నా, 5 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాను అని నర్సుకు చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి అయితే హాస్పిటల్కి చేరుకుంటూ ఉంటాడు. ఈలోపు కృష్ణన్ అయితే హాస్పిటల్ బెడ్ మీదకి తీసుకువెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. బెడ్ మీద తీసుకువెళ్ళి టెస్టులు అన్నీ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ పరిమళ డాక్టర్ అన్ని టెస్టులు చేసింది కదా, మళ్ళీ ఎందుకు మీరు ఈ టెస్టులు చేస్తున్నారు, అప్పుడు పరిమళ డాక్టర్ టెస్ట్ చేసి ఏమీ లేదని చెప్పింది కదా, మీరు ఎందుకు డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేస్తున్నారని అడగ, పరిమళ డాక్టర్ మీకు అబద్ధం చెప్పిందమ్మా, అసలు ఈ కడుపు నొప్పి నాకు ఎందుకు వస్తుంది ఏమర్థం కావట్లేదు, రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి టెస్ట్ చేస్తానని చూస్తూ ఉండగా వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ అయితే నిజం చెప్పేస్తుంది ఫ్రెండ్స్. కృష్ణతోటి మీకు గర్భసంచి ఖరాబ్ అయిందమ్మా, మీ గర్భసంచిని తీసేయాలి అని చెప్తూ ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, మీరు డాక్టరే కదా, ఈ చిన్న విషయం మీరు తెలుసుకోలేకపోయిందా, మీరు కొంచెం జాగ్రత్త వస్తే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడేవారు కదా అని డాక్టర్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, ఈ విషయం నాకు తెలియదు, మేబీ పరిమళ డాక్టర్ గారు మీరు బాధపడతారని అబద్ధం చెప్పి ఉంటారు అని చెప్పగానే కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా, నా గర్భసంచి చెడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అన్నట్లుగా కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిపోర్ట్స్ని కూడా చెక్ చేసి కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దేవుడా, నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఇంతటి పెద్ద శిక్ష విధించావు అనుకుని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా నువ్వు డాక్టర్వే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండి పరిస్థితిని బయటపడేవని గైనకాలజిస్ట్ అంటూ ఉంటుంది. ఈలోపు మురారి అయితే సీన్లోకి వచ్చేస్తాడు ఫ్రెండ్స్. కృష్ణ ఏంటి గుడికని చెప్పి హాస్పిటల్కి వచ్చావు, అసలు ఏమైంది, మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చిందా, ఏమైంది, ఏసీపీ సార్ నాకు పిల్లలు పుట్టారంట, నాకు పిల్లలు కలిగే యోగం లేదంట, నా గర్భసంచి పాడైపోయిందంట, దాన్ని వెంటనే తీసేయాలంట అని వెంటనే కృష్ణ మురారికి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ముకుంద కూడా పక్కన ఉండి చాటుగా వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని విని కృష్ణ మురారి ఇద్దరు తట్టుకోలేకపోతూ ఉంటారు. మీరు 4 రోజులుగా దాచిపెట్టిన ఈ విషయాన్ని ఎలా భరించారు ఏసీపీ సార్, ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి ఇంత బాధపడుతున్నారని, మీరు డాక్టరే కదా మేడం, మీరు ధైర్యంగా ఉంటే మీరే ఇలా అధైర్యంగా ఉంటే ఎలా అని డాక్టర్ కొంచెం ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ కృష్ణకి. వెంటనే మురారి కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు, కృష్ణ బాధపడు కృష్ణ, పిల్లలు లేకపోతే ఏమైంది, పిల్లలు ఒక్కటే నా జీవితానికి లక్ష్యం, ఒక ఆడదానికి పిల్లలు ఒకటే లక్ష్యం కాదు కదా, పిల్లలు లేకపోతే ఇక ఆడదానికి లక్ష్యమే లేనట్టు, నువ్వేం బాధపడు, మనకి పిల్లలు లేకపోయినా మనం సంతోషంగా ఉండవచ్చు అని మురారి కృష్ణని ఓదారుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎన్ని ఆశలు పెట్టుకొని పెద్ద అత్తయ్య గారికి ఎన్ని మాటలు ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయను, నా మాటను ఎలా నిలబెట్టుకోను ఏం అర్థం కావట్లేదు ఏసీపీ సార్, నా గర్భసంచి పాడైపోయింది, ఇప్పుడు నేను ఎలా పిల్లల్ని కలగలను, అత్తయ్య గారి మాట నేను ఎలా నిలబెట్టుకోను అని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా కన్నీరు విన్నీరుగా విలిపిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు నేను జాగ్రత్తగా దాచిపెట్టిన విషయం కృష్ణకి తెలిసిపోయింది, కృష్ణ బాధపడుతుంది ఏమని బాధపడుతూ
మురారి అయితే కృష్ణని ఓదారుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే కృష్ణ ధైర్యంగానే ఉంది ఫ్రెండ్స్. ఎంత భయపడదు అని మురారి భయపడినట్టుగా కృష్ణ అయితే భయపడలేదు, కొంచెం బాధపడలేదు. బాధ ఉంది కానీ మరీ అంత డీప్గా అయితే వెళ్ళలేదు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఇక మురారి కృష్ణని ఓదారుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. పక్కనే ఉండి ముకుంద్ అయితే చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో విషయం అనేది అర్థం కాక ముకుంద చూస్తూ ఉంటుంది. పిల్లలు లేకపోయినా పర్లేదు అనేసరికి ముకుందకి చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఈ సాకుతో కృష్ణ మురారిని ఇద్దరిని వేరు చేద్దాం అనుకున్నా కానీ మురారి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, కృష్ణ కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టుగా మాట్లాడుతుంది అని ముకుంద కొంచెం బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్ మనం బయటికి వెళ్దాము, ఎవరికి కనిపించినందుకు నువ్వు నేను మాత్రమే ఉండాలి. ఆ ప్లేస్కి వెళ్ళి నా మనసులో ఉన్న బాధనంతా మన ఇద్దరం చెప్పుకొని బాధపడదాం ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మనం ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, కనీసం నన్నైనా బయటకు తీసుకోండి ఈ పరిస్థితుల్లోన అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. పర్లేదు, మనసులో ఉన్న బాధ కంటే ఈ కడుపులో వచ్చే బాధ పెద్దదేం కాదు, నేను తట్టుకోగలను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ సరే కృష్ణ నీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకువెళ్తానులే అని ఉంటుంది. వెంటనే డాక్టర్ని అడుగుతాడు, పెయిన్ కిల్లర్ ఇచ్చాను కదా కొంచెం నీరసంగా ఉంటుంది, ఏదైనా జ్యూస్ తాగించి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అని మురారి ఓకే అంటాడు. కృష్ణ కూడా బయటికి వెళ్ళటానికి ఓకే అంటుంది. వాళ్ళ మనసులో ఉన్న బాధని దించుకోవడానికి, ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఉన్న బాధని షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇక మురారి కృష్ణ అయితే చెప్పలేని విధంగా బాధపడుతూ ఉంటూ వాళ్ళ బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక బాధపడితే ఏం ఉపయోగం లేదు, ఈ బాధ తగ్గడానికి పరిష్కార మార్గాలే మనం ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే చాటును వింటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏదైతే అనుకున్నాను అదే జరుగుతుంది, ఎస్ ఎస్ అనుకుని ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇద్దరు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది చూసి ముకుంద్ అయితే చాలా సంతోషంగా ఉంటుంటుంది. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవేమీ అర్థం కాక తను చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే ఇక మురారి అయితే కృష్ణకి జ్యూస్ తీసుకురావడానికి బయటకు వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. బయటకు వెళ్తూ ఉండగా వెంటనే దారిలో అయితే ముకుంద కలుస్తుంది ఫ్రెండ్స్. ముకుంద కలిసి ఇంకా ముకుంద అని చూడంగానే మురారి అడుగుతూ ఉంటాడు, మీరు ఎలా వచ్చారు, అసలు ఈ ప్లేస్ మీకు ఎలా తెలుసు, నేను హాస్పిటల్కి వస్తానని కూడా ఎవరికి చెప్పలేదు కదా అని అంటూ ఉంటారు. ఒక మిస్టేక్ జరిగింది ఏసీపీ సార్, నేను అనుకోకుండా మీకు ఫోన్ కాల్ని లిఫ్ట్ చేశాను, ఫోన్ని మాట్లాడాను, అందులో విషయం తెలిసింది. వెంటనే మీరు హాస్పిటల్కి వస్తానని తెలిసి నేను కూడా హాస్పిటల్కి వచ్చాను అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారిని బాధతో నడుచుకుంటూ వస్తూ కృష్ణ పెద్ద అత్తయ్య గారికి ఇచ్చిన ప్రామిస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని తెలుసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఈ కృష్ణ ఇప్పటికీ తల్లి కాలేదు, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఈ సమస్యకు పరిష్కారాన్ని ఎలా చూడాలి అని అర్థం కాక మురారి చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుందని చూడంగానే చాలా ఆశ్చర్యపోతాడు. నువ్వెందుకు వచ్చావు, అసలు ఇంట్లో ఎవరికైనా ఈ విషయం చెప్పావా అని మురారి అడుగుతుంటాడు. నేను ఎవరికి చెప్పను ఏసీపీ సార్ అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే మురారి అయితే ముకుంద దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు, ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పడానికి వీలు లేదు, ఎవరైనా చెప్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అని చెప్తారు. సరే నేను ఎవరికి చెప్పను మురారి సార్ అని ముకుంద అయితే ప్రామిస్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రామిస్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే నేను మీ ఇంట్లో సభ్యురాలని భవానీదేవి గారు ప్రకటించబోతున్నారు, సో ఇప్పుడు నేను కూడా మీ ఇంట్లో ఒకదాన్నే కదా, సో మీ బాధ్యతలని మీ బాధని నేను షేర్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది, అందుకే నేను వెంటనే ఇక్కడికి రావాల్సి వచ్చింది, అందుకే మీ బాధలో కొంచెమైనా బాధని షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను మురారి సార్ అని అంటూ ఉంటారు. విషయం తెలిసింది, కృష్ణకి పిల్లలు పుట్టారంటే నాకు చాలా బాధగా ఉంది, ఇంట్లో ఈ విషయాన్ని తెలిస్తే ఎవరు తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఈ సమస్యకి ఒకటే పరిష్కారం ఉంది, మీరు చేయగలిగింది, ఎవరైనా చెప్పగలిగింది ఇది ఒకటే పరిష్కారం, సరోగసి అంటే వేరే వాళ్ళ ఎవరైనా అమ్మాయిని చూజ్ చేసుకుని ఆ అమ్మాయి గర్భంలో మీ బిడ్డని పెంచవచ్చు. అద్దె గర్భం అనమాట, ఒక గర్భాన్ని అద్దెకి తీసుకుని సేమ్ మీ బిడ్డని ఆ గర్భంలో పెంచి మీరు కుటుంబ సభ్యులకు అందించవచ్చు ఏసీపీ సార్, అదొకటే మీకున్న మార్గం మురారి అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇదేదో బాగానే ఉంది, ఈ విషయాన్ని కృష్ణతో కృష్ణ ఏమంటుందో కృష్ణతో డిస్కషన్ చేసి నేను ఈ విషయం గురించి చెప్తాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే అంటూ ఉంటాడు. దానికైతే ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఏదైతే అనుకున్నానో అది సాధించగలుగుతున్నాను, అదే విషయాన్ని నేను మురారికి కూడా చెప్పాను, అద్దె గర్భం ద్వారా మీరు పిల్లల్ని కనొచ్చని, దానివల్ల మీరు మీ పిల్లల్ని కన్నట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది అని చెప్తుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఏదైతే తను అప్లై చేయాలనుకుందో తన
ప్లాన్‌ని క్లియర్‌గా చాలా చాలా యాక్యురసీగా చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి అయితే తన కథలో పావుల్లాగా కదులుతూ ఉన్నారని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ముకుంద ఏదైతే మురారితో చెప్పాలనుకుందో ఆ విషయాన్ని చెప్పింది. సరోగసీ ద్వారా మీరు పిల్లల్ని కనడం చాలా మంచి విషయం అని చెప్తుంది. కానీ ఆ విషయాన్ని వెంటనే కృష్ణతో డిస్కస్ చేయను. కొంచెం నేను సమయం తీసుకున్న తర్వాత కృష్ణకి నేను ఈ విషయం చెప్తాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఆలోచిద్దాంలే, మీరైతే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి, కంట్రోల్గా ఉండండి, ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని మురారి మీరు ప్రామిస్ ఇచ్చా కదా, నేను ఎవరికీ చెప్పను మురారి, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద మాటల్ని మురారి నమ్ముతూ ఉంటాడు. సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి కృష్ణ పరిస్థితి ఏంటో చూస్తాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే మురారి కృష్ణకి జ్యూస్ తీసుకుని వస్తాడు. జ్యూస్ తీసుకుని మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని కృష్ణ అనటంతో, సరే కృష్ణ మనం బయటికి వెళ్దాం, నువ్వు జ్యూస్ తాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకో, అప్పుడు మనం బయటికి వెళ్దాం అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మీకు పిల్లలు లేరని ఏమీ బాధ లేదా అంటే, అదేం లేదు కృష్ణ, నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. పిల్లలు అనేది ఒక పార్ట్ మాత్రమే, పిల్లలు మొత్తం జీవితం మొత్తం పిల్లలే కాదు కదా. కానీ నేను పెద్ద అత్తయ్యకి మాట ఇచ్చాను కదా, ఎలాగైనా ఈసారి జనవరి కల్లా వాళ్ళ చేతిలో ఒక పిల్లోడిని కానీ పెడతాను. ఇప్పుడు ఎలా నేను ఆ పెద్ద అత్తయ్య గారి మాట నిలబెట్టుకోలేని, ఏం చేయను మురారి సార్, దేవుడు నాకే ఎందుకు ఇంత శిక్ష విధించాడు, నేను ఏమి పాపం చేశాను, ఏ జన్మలో ఎవరికి నష్టం చేశాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే వెంటనే ముకుంద పక్కన, ఎవరికే కాదు, నువ్వు నాకే పాపం చేసావు, నాకే దుర్మార్గం చేసావు, అందుకే నీకు ఇంత శిక్ష విధించాడు దేవుడు అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనేది కృష్ణకి అర్థం కాదు ఫ్రెండ్స్. అర్థం కాక తను బాధపడుతూ ఉంటుంది. మురారి కూడా, కృష్ణ నువ్వేమీ బాధపడకు, నేను చూసుకుంటా కదా అంతా, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉంటే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిద్దాం, నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, నువ్వు ధైర్యంగా ఉంటావని నేను అనుకోలేదు కృష్ణ, విషయం తెలియగానే నువ్వు ఎంత బాధపడతావు, నేను చాలా బాధపడ్డాను, కానీ నిజంగా నువ్వు చాలా గ్రేట్ కృష్ణ. ఈ విషయం విన్న వెంటనే నీలో ధైర్యాన్ని చూసి నాకే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇంత ధైర్యంగా ఈ విషయాన్ని వినగలిగి ఇంత ధైర్యంగా ఈ విషయాన్ని తట్టుకోగలుగుతావని నేను అనుకోలేదు కృష్ణ. నిజంగా నాకు ఈ విషయంలో అయితే నువ్వు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఈ విషయాన్ని బేర్ చేసినందుకు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ అయితే ఇంకేం చేయను ఏసీపీ సార్, ఇక నాకు అదొకటే ఉంది, ఏబిసిడీల అబ్బాయి ఎంత నాకు తోడుగా ఉండగా నాకు భయం ఏముంది, జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటావు, ఇక నాకు కావాల్సింది అదే కదా, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు, అదే నాకు కావాల్సింది, ఇక అంతకు మించి ఏమీ లేదు ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును కృష్ణ, నువ్వు నీకు నేను తోడు తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో, మనకిద్దరమే ఒకరికొకరం తోడుగా ఉందాం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు. ఈలోపు మురారి అయితే సరోగసి గురించి కృష్ణతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ వెంటనే మాట్లాడితే పిల్లల గురించి నేను బాధపడుతున్నాను అని కృష్ణ అనుకుంటుందని వెంటనే ఆ విషయాన్ని గురించి మురారి అయితే డిస్కషన్ చేయడు ఫ్రెండ్స్. కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత నేను కృష్ణతో ఈ విషయం డిస్కషన్ చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మనసులో నువ్వు హ్యాపీగా ఉంటే చాలు కృష్ణ, నాకు ఇంకేం అవసరం లేదని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమోలో అయితే కృష్ణ మురారి ఇద్దరు పిల్లలు పుట్టిన విషయం గురించి డిస్కషన్ చేసుకుంటారు. అసలు పెద్దత్తయ్య గారికి నా మొహం ఎలా చూపించను, పెద్దత్తయ్య గారిని చూస్తే నేను ఈ విషయం చెప్పకుండా కంట్రోల్ చేసుకోలేను, ఎలా ఈ విషయాన్ని తట్టుకోవాలో అర్థం కావటం లేదు ఏసీపీ సార్ అని అంటూ, దీనికి ఒకటే మార్గం ఉంది ఏసీపీ సార్, మన సరోగసి ద్వారా పిల్లల్ని కన్నా అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన పిల్లల్ని మనమే కన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది మనకి అని కృష్ణ కూడా మురారి ఏదైతే చెప్పాలనుకున్నాడో, ముకుంద్ ఏదైతే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాడో అదే ప్లాన్ని కృష్ణ కూడా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పక్కనే దాక్కుని ముకుంద కూడా ఆ విషయాన్ని వింటూ ఉంటుంది. అమ్మయ్య, నేను ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఆ ప్లాన్ని కృష్ణ కూడా చెప్పింది, సో ఇప్పుడు నా ప్లాన్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయాలనుకోవచ్చు, నేను ఏదైతే సాధించాలనుకున్నానో అది చాలా ఈజీగా సాధించగలను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ థింక్ సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటా ఆ సరోగసి తల్లి ముకుంద అవుతుందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఆ గర్భాన్ని అద్దెకి ముకుంద ఇచ్చి ముకుంద ద్వారా పిల్లల్ని కనొచ్చు అని మురారి కృష్ణ ఇద్దరు అనుకునేలా క్రియేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముకుంద ప్లాన్ అయితే అదే అని నాకు అనిపించింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమొస్తుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.